ధారణ అంటే ధరించేది. మన వాతావరణం బట్టి, మన సంస్కృతి, సంప్రదాయం బట్టి, మన ధర్మం బట్టి మన వస్త్రధారణ ఉండాలి అని సూచిస్తుంది మన సనాతన సంస్కృతి సంప్రదాయం. తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో వస్త్రధారణ గురించి. తరతరాలుగా మన సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది మన వస్త్రధారణ. మన దేశం ఉష్ణమండలానికి సంబంధించింది. అందువల్లే మన వస్త్రధారణ కేవలం సంస్కృతి సంప్రదాయాన్ని మాత్రమే కాదు, మన వాతావరణ పరిస్థితులను బట్టి కూడా రూపొందించబడింది. దేవాలయాలకు వెళ్లేటప్పుడు సంప్రదాయ వస్త్రధారణతో వెళ్లాలని, అదేవిధంగా పాల్గొనే కార్యక్రమాలను బట్టి సౌకర్యవంతంగా వాతావరణ పరిస్థితులను బట్టి హుందాగా గౌరవంగా మన వస్త్రధారణ ఉండాలని చెబుతారు. వస్త్రధారణ బట్టే మనకు గుర్తింపు ఉంటుంది. వాతావరణ పరిస్థితులను కూడా మన వస్త్రధారణ ప్రతిబింబించేలా సౌకర్యవంతంగా మన ఆరోగ్యానికి కూడా ఉపకరించాలని చెబుతారు మన పెద్దలు వస్త్రధారణ గురించి. మన దేశంలో బిగుతుగా ఉండే వస్త్రాలు ధరించడం వల్ల వేడి వాతావరణానికి అస్సలు అది ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. శరీరంలో రక్త ప్రసరణ, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం, ఇలాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది బిగుతైన దుస్తులు ధరించడం ద్వారా. స్కిన్ ఎలర్జీ ఇలాంటివి కూడా వచ్చే అవకాశం, ప్రమాదం కూడా ఉంది. వస్త్రధారణలో కేవలం మన సంస్కృతి సంప్రదాయం వాతావరణమే కాదు, మన ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంది. చక్కగా గాలి ఆడుతూ సౌకర్యవంతంగా ఉండేవే మన భారతీయ వస్త్రాలు. మనది వాతావరణాన్ని నమస్కరించిన సంస్కృతి సంప్రదాయానికి సంబంధించిన వస్త్రధారణ. ఇది వస్త్రధారణ గురించిన విశేషాలు. ఇలా నిన్నటి మేధస్సు నేటి ప్రేరణగా కొనసాగే మహర్షి టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. ఏ పండుగ ఎప్పుడు, పండుగలో పరమార్థం ఏంటి శాస్త్రీయంగా తెలుసుకోవాలా? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వేటన్ న్యూస్.